మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అప్పటి స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాలు తెంచడానికి తెగొట్టడానికి ప్రశ్నించడం జరిగింది. అప్పుడే ప్రశ్నించిన మన బ్లడ్లోనే ఉంది ప్రశ్నించడం అనేది. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రశ్నించడానికి వెనకడుగు వేస్తాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతకంటే దారుణంగా పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈరోజు స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంతకుముందు ఆఫ్లైన్ శ్యామల గారు చెప్తున్నారు, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ గురించో లేకపోతే ఈ విద్య లేకపోతే మద్యం దీని గురించి మాట్లాడుతున్నాం. ఒక సోషల్ అవేర్నెస్కు తీసుకురావాలని లేకపోతే మధ్యతరగతి వాళ్ళ గురించి వాళ్ళ వకాలు తప్పుచుకొని మాట్లాడే వాళ్ళని కూడా రేపు మాట్లాడనివ్వకుండా చేసే ఈ ప్రయత్నంలో వాళ్ళు టెంపరీగా కనిపిస్తున్నది సక్సెస్ అవుతున్నట్టుగా ఉంది. Is it going to be for permanent? ఎస్ అండి, మీరు అన్నట్టు భరతమాత దేశ దాస్య శృంఖలాలను తెగతించడానికి ఉరికొయ్యల మీద ఊయలులూగి ఈ స్వాతంత్రం ఇచ్చినటువంటి దేశం మనది. ఆ త్యాగ వీరుల యొక్క చరిత్రలు చదువుకొని ఇప్పుడు ఇవాళ ఈ తరం అంతా కూడా తయారవుతుంది. అటువంటి పరిస్థితుల్లో అణచివేత ద్వారా పరిపాలన సాగిస్తాం, మేము చెప్పిందే మాట అనుకుంటే ఈ స్వేచ్ఛా భారతంలో అది ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. అందుకని ఈ అరాచకాలన్నీ చూసి భరించి వేచి ఓరిమి నశించిందిరా, అటో ఇటో తేల్చుకునే సమయం వచ్చిందిరా, అణగి ఉన్న జనం ఒక్కొక్కరు ఒక అగ్ని కణం అని చెప్పని రేపొద్దున ఈ అగ్ని కణాలన్నీ కూడా ఒక చోట సమీకృతం అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి తిరుగుబాటు అగ్ని కీలలు అనేటువంటి మొదలవుతాయి. ఈ అగ్ని కీలల్లో ఈ నియంతలందరూ కూడా ఏమైపోయారు గత చరిత్రలో, మీరు ఏమైపోతారనేది చెప్పనవసరం లేదు. ఇది నిజంగా మాట్లాడింది మీరేదో రెచ్చగొడుతున్నారని మీ మీద కూడా కేసేస్తారు. ఇప్పుడు ఒకటి నేను అది కూడా చెప్తున్నా సార్, నేను ఒకవైపు జ్యూరిస్ట్గా న్యాయవాదిగా న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయం మాట్లాడేవాడిని. అంతకుముందు అక్షరాన్ని అవపోసన పట్టి జర్నలిస్ట్గా దశాబ్దాల కాలం అక్షరాన్ని నమ్ముకున్నటువంటి వాడిని కాదు. అందుకని ఆ అక్షర తపస్సులో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా ఏం చేసినా రాస్తూనే పోతాను ఈ కలంలో సిరా ఉన్నంత వరకు, రాస్తూనే పోతాను ఈ సిరలలో రక్తం ఆగే వరకు, మాట్లాడుతూనే ఉంటాను ఈ కంఠం ఆగే వరకు, మాట్లాడుతూనే ఉంటాను ఈ గళంలో ఒక ప్రతి స్వరం కూడా ఆగిపోయే వరకు అని చెప్తున్నా. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయానికి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. ప్రత్యేకించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత నేరాలు అనేటువంటి పేరుతో అర్థం లేనటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద ఈ చట్టానికి మసిపూసి మారేడికాయ చేసి వేరే అర్థం ఇచ్చి చెప్తున్నారు. బిఎన్ఎస్ న్యాయ సంహితలో 111 కేసు పెడుతున్నారు. కానీ 111 కేసు దేనికి అప్లికబుల్ అంటే కిడ్నాప్. ఈ సోషల్ మీడియా కార్యకర్తలు ఆ పనులు చేశారా లేదా అనేది మీరు ఆలోచించండి. కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూదోపిడీ, కాంట్రాక్టు హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, ఇలాంటి నేరాలకు పాల్పడితే 111 పెట్టాలి. ఆ 111 సెక్షన్ని వీళ్ళు వ్యవస్థీకృత నేరాలు అని ఇందాక ఆయన చెప్పాడు కదా, ఈ లిస్ట్ అంతా ఎందుకు పోగేస్తున్నారంటే ఇది ఒక వ్యవస్థీకృత నేరం అని చూపించడానికి ఈ 111 పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి. వెంకటరామరెడ్డి గారు 111 చట్టం సెక్షన్ కింద వీళ్ళందరినీ లోపలికి వేసే ప్రయత్నంలో నిజంగా చట్టం ముందు నిలబడతాయా న్యాయస్థానంలో? నాకు తెలిసి ఈ కేసులన్నీ కూడా ఇవి ఓన్లీ టెంపరీగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం తప్ప ఆ తర్వాత ఇందాక మన విజయబాబు గారు చెప్పినట్టుగా మనం చేసినటువంటి గుంటలో మనమే రేపు పడే అవకాశం ఉంటుంది. ఆ గుంటను సరిగా పోడ్చకపోతే మళ్ళీ దాంట్లో వాళ్లే పడే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ ఇంత భ్రష్టు పట్టిపోయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదున్నా ఇప్పుడు సోషల్ మీడియా త్రూనే ఇప్పుడు టుడేస్ యూత్ ఇస్ టుమారోస్ ఫ్యూచర్ అన్నట్టు అంటారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎట్లా ఉన్నా సోషల్ మీడియానే ఫాలో అవుతాం మేము. సోషల్ మీడియా చూసి ఏ న్యూస్ ఉన్నా అది ట్రూ ఆర్ ఫాల్స్, అది నిజమో కాకపోయినా అది నమ్ముతాం మేము. అది చూసి న్యూస్ ఏదున్నా సోషల్ మీడియాని ఫాలో అవుతాం. కాబట్టి ఓట్ వేయాలి అంటే దేన్ని నమ్మాలి? ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా ఆ పార్టీ అలా చేశారు అండ్ ఈ పార్టీ ఇలా చేశారు అండ్ వాళ్ళ రాంగ్స్ని ఎత్తి చెప్పుకోవడమే సరిపోతుంది సార్. కానీ కామన్ పీపుల్స్కి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. ఈవెన్ పోలీసులు కూడా నేను అర్థం చేసుకుంటున్నారని నేను అనుకోవట్లేదు సార్. ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాని ఫాలో అవుతాయి కనుక ప్రతి ఒక్కళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు, అంతే ఉంది.
కానీ దానికి సొల్యూషన్ వస్తుందని అయితే అనుకోవట్లేదు సార్. దానికి అసలు ఏంటి సార్ రీజన్? అంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నా, ఎవరు క్వశ్చన్ చేయలేకపోతున్నా, చేసినా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? శ్యామల గారు ఎత్తుకోవడమే స్టార్టింగ్లో 30,000 మంది మహిళలు ప్రస్తుతం తప్పిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారు వెతికి తేవాలని గట్టిగా అరిచి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఆ ఊసే ఎత్తట్లేదు కదా. ఆయన అది మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో అది ఏ రకంగా స్ప్రెడ్ అయిందో మనకు తెలుసు. అది వాస్తవమా కాదని తెలియకుండా ఖచ్చితంగా నమ్మిన వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షల్లో ఉన్నారు. దాని పర్యవసనం ఏంటో కూడా మనం చూసాం. ఆ తర్వాత పవర్లోకి వచ్చిన వాళ్ళు నిజంగా తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది, నిజంగా తప్పిపోయారా లేదా, వాళ్ళని ట్రేస్ చేసిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ లిస్ట్ బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఆ ఊళ్ళోనే 6,000 మంది మిస్ అయ్యారు అనేది రికార్డుగా చెప్తుంది. ఈ మధ్య న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఒక అతను సోషల్ మీడియాలోనే గొంతెత్తి చెప్పిన సత్యం ఇది. సో దాని గురించి మరి ఆన్సర్ ఎవరు చెప్తారు? మీడియా అనేది 4th ఆర్గన్ ఆఫ్ గవర్నమెంట్ అని అనుకోవచ్చు మనం. జనరల్గా వాళ్ళే గవర్నమెంట్ చేసే మంచి చెడు చూపించేది వాళ్ళ గొంతు నొక్కేస్తే అక్కడ నిజం ఏదవుతుంది, అబద్ధం ఏంది అనేది ప్రజలకి అవగాహన ఉండదు. ఇక్కడ ఏంటంటే ఆ మీడియాని రన్ చేసేది కూడా ఒక పొలిటికల్ పార్టీసే సార్. సో అట్లాంటప్పుడు ప్రజలకి ఎలా అవగాహన వస్తుంది,